వైశాఖ శుద్ధ పంచమి తిథి సందర్భంగా ఆదిశంకరాచార్య జయంతిని స్థానిక తేనెబండలోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్యులు చిత్రపటానికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లికార్జునాచారి మాట్లాడుతూ అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసి హిందూ మత పునరుద్ధరణకు కృషి చేసిన గొప్ప దార్శనికుడు ఆదిశంకరాచార్యులు అని పేర్కొన్నారు. ఈ నెల 26న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, యశోధరాచారి, కృష్ణమాచారి, మణి ఆచారి, అర్చకులు, వినాకాచార్యులు పాల్గొన్నారు. ओम नमो रातपदे नमो गणपते नमः प्रमदपदे नमो जाताय नमः ओम वामदेवाय नमः ओम तत्पुरुषाय नमः ओम घोराय नमः ओम ईशानाय नमः ओम पिनाकिनी नमः ओम सर्वज्ञाय नमः ओम विनाशाय नमः ओम कालज्ञानदाताय नमः ओम आदिगुरवे नमः ओम अद्वैतमविद्यान्ताय नमः ओम शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय कर्म समारंभम आदि शंकराचार्याय मध्यमम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम। नमो विश्वकर्मणे नमो विश्वकर्मणे नमो विश्वकर्मणे। आदि शंकराचार्युల వారు లోక కళ్యాణార్థమై 2500 సంవత్సరాల క్రితం మన ధార్మిక పరిషత్ అంటే హైందవ సమాజం చాలా రకరకాలుగా వాళ్ళు తోచినట్టుగా వాళ్ళు మన అద్వైత సిద్ధాంతాన్ని స్వామివారు ప్రతిష్ఠించి అందరూ కూడా ఈ విధంగానే పూజ చేయాలా, ఈ విధంగానే నడుచుకోవాలనేసి ఆ రోజు శాసనం చేయడం జరిగింది. ఆది శంకరాచార్యుల వారు ఆయన వచ్చి వైష్ణవానికి శైవానికి ఏ ఒక భేదం లేకుండా అందరినీ సమానంగా చూసినటువంటి విశ్వకర్మ కులోజాతులు. ఆ స్వామివారు అలా దేశ సంచారానికై వెళ్తుండగా కొంతమంది భక్తులు ప్రార్థన పూర్వకంగా స్వామి మీరెవరు, మీ గురించి మాకు తెలియజేయండి అని అడిగినప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఈ విధంగా తెలియజేసి ఉన్నారు. ఆచార్య శంకరోనామ స్వష్టపుత్రో నా సంశయ విప్రుల గురో దీక్ష విశ్వకర్మాంతు బ్రాహ్మణ అని చెప్పడం జరిగింది. అదంటే అర్థం ఏమంటే ఆచార్యులైనటువంటి శంకరాచార్యులైనటువంటి నేను స్వష్టపుత్ర సంతతికి చెందిన వాడిని అని కూడా స్వామివారు సెలవు ఇవ్వడం జరిగింది. స్వష్టపుత్రులు అంటే ఎవరంటే విశ్వకర్మ యొక్క 3వ బ్రహ్మ అన్నమాట. ఆయన సృష్టించినటువంటి పంచబ్రహ్మలో కూడా త్వష్ట బ్రహ్మ అనేవారు 3వ బ్రహ్మ. ఆ బ్రహ్మ సంతతికి చెందినవాడని స్వామివారు ఆ రోజు సెలవు ఇవ్వడం జరిగింది. అది బ్రిటిష్ వారి కాలంలోనే శంకర విజయం అనేటటువంటి పాత గ్రంథంలో కూడా ఆ శ్లోకం ఉన్నది. స్వామివారు కాలడి గ్రామంలో అంటే కేరళ రాష్ట్రంలో కాలడిలో శివగురు ఆచార్యులు ఆర్యమాంబాకు అనేటటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులకు జన్మించిన వారు శ్రీ స్వాముల వారు. స్వామి మన ఆదిశంకరాచార్యులు జయంతి సందర్భంగా ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన విశ్వబ్రాహ్మణుడు కావడం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. విశ్వకర్మ ఒకరంటే విశ్వబ్రాహ్మణుల్లో కూడా ఆయన విశ్వకర్మ 5 వృత్తులకి ఆయనే అధిపతి. అదేవిధంగా శంకరాచార్యులు కూడా ఆది శంకరాచార్యులు కూడా విశ్వబ్రాహ్మణుల్లో పుట్టడము మేము ఎంతో గౌరవిస్తున్నాము. అదే వీరబ్రహ్మం గారు ఆయన కూడా మాకు దీంట్లో కాలజ్ఞానం చెప్పడం, జరగబోయేది జరిగిందేది కూడా చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆ కులంలో పుట్టడము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సంతోషంగా ఉంది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. చిత్తూరులోని తేనెబండ వెలిసినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయము
ఈ నెల 26వ తేదీ వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధనోత్సవం జరుగును. తప్పక పూర్వ ప్రజలంతా విచ్చేసి అన్ని కార్యక్రమాలు పాల్గొవలసిందిగా ఆలయం తరపున తెలియజేసుకుంటున్నాం. 25వ తేదీ 26 ఈ నెల 25 శనివారం ఆదివారం. ఓం విశ్వకర్మ భగవాన్కి జై. మన చిత్తూరు తేనబండలో వెలిసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో మన ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా యొక్క కమిటీ తరఫున మేము అందరూ కలిసి అన్ని విధాల జరుపుకుంటున్నాము. ఇది మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా పుర ప్రజలందరూ వచ్చి సమాజంలో పాల్గొవాల్సిందిగా కోరుచున్నాము.